హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము అందరం కలిసి ఒక పని చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఈరోజు సండే కదండి, పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. సో పైన టెర్రస్ కూడా చాలా ఖాళీగా ఉంది. సో ఏదైనా చేస్తే బాగుంటుంది కదని అప్పుడే వచ్చాడు ఒక మొక్కలు అతను. సో మొక్కలు అనుకుంటుని కొన్ని మొక్కలు తీసుకున్నాను. ఆ కొన్ని మొక్కల్ని ఈ విధంగా మేము ఎలా చేసాము ఏంటన్నది పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మేము ముందుగా మా బావగారు వెళ్ళి మట్టి తీసుకొచ్చారు. ఇంట్లో కొన్ని వేస్ట్ డబ్బాలు దానికి మూతలు లేవు. సో మూతలు పగిలిపోయినాయన్నమాట. సో ఆ మూతలను తీసుకుని ఈ విధంగా మా పెద్ద పాప చూసారా మట్టిని ఎలా పిసుకుతుందో. సో ఈలోపు మా పెద్ద పాప మా బావగారు వీళ్ళందరూ రెడీ చేస్తున్నారు ఈ విధంగా. సో ఒక్కొక్కటి తీసి కుండీలో పెడుతున్నారు. ఫస్ట్ కొంచెం మట్టి వేసారు. మట్టి వేసి దానిపైన మళ్ళీ మొక్క పెట్టి ఆ తర్వాత కొంచెం మట్టి పోస్తున్నారు. ఎంత కదా ఏం గులాబీ అది? ముళ్ళు గులాబీ. ఇదే జాజిలా? అది జాజి ఒకటి. జాజి పైకి ఎక్కించేస్తాను మేడం. కుట్లో ఎవడన్నా బేరం ఎవడన్నా పూలు పెడితేనే ఎదుగుతాయి. తింగదా ఇంకా ఏం వేసుకోవడానికి అంతే. ఎవరొకరు ఏదో బెత్తది చేస్తారు. ఇప్పుడు దాకా అయిపోయిందా? ఇక మొక్కనే కూడా లేదండి. కాజే పిచ్చి మొక్కలు పీకెళ్ళి రాలేస్తే గార్డెన్ చేస్తాం. గార్డెన్ 2 రోజులకు వాలిపోతాయి, నీళ్ళు అయిపోతాయి. మట్టేస్తున్నాం. దాంట్లో కత్తి డైలీ వాటర్ వేసుకుంటుంటారు. మరి అక్కడ ఇంటికాడ అయితే అలాగే జీవితాంతంగా వేస్తాం మొక్కలు. ఏర్లేసి ఇట్లా వేస్తాం. మీరు మట్టి మిగిలింది కింద గార్డెన్. అక్కడ పెట్టచ్చు కట్టాడు. సూర్యుడు వాళ్ళకుంటారు. ఇక్కడ కంటే అక్కడ బాగా వచ్చేది. చూసుకుంటుందా? ఆ మొక్క అక్కడ వేస్తారా? ఏ మొక్క? శుభ్రం చేసి అక్కడ వేసుకోవాలి. మొక్కలు ఎత్తే ఇక్కడ తింటే ఎత్తుకుంటూ కాదు. అక్కడ మట్టి వేసుకోవాలి. ఒక 2 సంచులు మట్టి వేసుకుని. కానీ అక్కడ ఎలక పందుకు తోడేస్తుంది. చెప్తారు అమ్మరమ్మ మొక్కల కోసం ఊరికే గిజలు ఆడేసింది.